లీగల్గా అరెస్ట్ చేశారని. అది ఇంతవరకు రిజిస్టర్ కాదు. ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర కాపీ ఉంది. చాలా చేసాం దీని వెనక, ఇంకా చాలా జరిగింది. అయితే ఇవన్నీ ఏంటంటే మీడియాలో అనవసరంగా మనం ఏంటంటే ప్రతిదీ డిస్కస్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ని ప్రివెంట్ చేయకూడదు. కొన్ని వద్దు వద్దు శ్రీనివాస్ గారు ఆవిడకి న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇందులో ఏమైనా టెక్నికల్ అంశాలు ఉన్నా, చెప్పకూడని ఉన్నా మీరు ఏమి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. తెలిసే రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే రాణా గారిని అందరూ వెళ్ళి కలిశారు. నేను ఒక 3 జూనియర్స్ నుంచి లాయర్స్ నుంచి పంపించాను. ఆమె వెళ్ళి కలిసింది. ఆమెతో పర్సనల్ గా కూడా రాణా మాట్లాడాడు. మాట్లాడి ఆయన చెప్పేది ఏంటంటే పెద్దోళ్ళతో నీకు ఎందుకమ్మా, పెద్దోళ్ళతో నీకెందుకు, అంటే డబ్బున్నోళ్ళ రాజకీయ నాయకులు. ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఏంటి శ్రీనివాస్ గారు? ఏమన్నా లీక్లు ఏమైనా వచ్చినాయా? సార్ ఏంటంటే సార్ నిన్న మొన్న తరచి నన్ను ఈ ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. ఒకటి ఏంటంటే న్యాయవాదిగా లీగల్ సపోర్ట్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. ఎంత పెద్దలైన సీతారాం మంజరి మీద గతంలో మేము క్రిమినల్ కేసు పెట్టి హైదరాబాద్ లో బోల్డ్ ఉన్నాయండి మహిళలు వేధించిన కేసులు. మమ్మల్ని అడిగితే చెప్తాం. ఇక్కడ హైదరాబాద్ లో గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన చేసిన సివిల్ పంచాయతీలు, ఆయన చేసిన ఘనకార్యాల మీద ఇక్కడ క్రిమినల్ కేసులు పెట్టారు. కాబట్టి వ్యవస్థలో ఎంత పెద్దవారని చట్టం చాలా గొప్పదండి. చట్టానికి చాలా పవర్స్ ఉన్నాయి. వీళ్ళు చట్టంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి మిగతా భాగాలు, మిగతా వింగ్స్ చక్కగా పనిచేస్తే ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవరైనా సమాధానం చెప్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాధితులు ముందుకు రావాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏం చెబితే మేమైతే అంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పడానికి ముందుకు వస్తే వాళ్ళ మదర్ అంటుంది ఇవన్నీ ఎందుకు చెబుతాం అంటారు. ఇలాంటి లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెబితే మళ్ళా రేపు వాళ్ళు మనుగడ సాధిస్తారా, లేకపోతే వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఎవరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనం మోరల్ గా సపోర్ట్ చేస్తున్నాం, మనం ఎవరు వాళ్ళ దగ్గర పోయి ఉండలేక, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి ఉన్నాయిగా. మనం ఏం చేయగలుగుతాం? అందుకని వాళ్ళు కూడా ఏంటంటే తరచి ఇది చెబితే ఏమవుద్ది, ఇది చెప్పకపోతే ఏమవుద్ది అని ఒక డైలమాలో ఉన్నారు వాళ్ళు కూడా. అయితే మేము 10 మంది లాయర్లు వెళ్ళి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడంతో కొంచెం ముందుకు వచ్చి కనీసం జరిగిన వాస్తవాలని ఇన్ కెమెరాలన్నా అక్కడ ఆడియో వీడియో రికార్డింగ్ లో చెప్పారు. అవి ఏంటనేది ఆ స్టేట్మెంట్స్ కూడా బహిర్గతం అవుతాయి. కాబట్టి చూద్దాం, మన అందరం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం ఖచ్చితంగా మోరల్ గా. మనలాంటి వాళ్ళు అందరు డిబేట్స్ లేకపోతే సలహాలు ఇవన్నీ వాళ్ళకి పనిచేస్తే ఇట్లాంటి అధికారులు ఎంత బిగ్ పొజిషన్ లో ఉన్న రాజకీయ నాయకులు మీరు అన్నారు. ఇప్పుడు ఒకటేంటంటే ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ముందే ప్రీమెచ్యూర్ అవుతారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి. దాని వెనక ఏంటనేది కాల్ డేటా ప్రిజర్వ్ చేయమని ఇప్పటికే లెటర్లు ఇచ్చాం. అట్లానే వీడియో ఏదైతే ఇప్పుడు వీళ్ళని పోలీస్ కమాండెంట్ ఆఫీస్ లో 5 రోజులు విచారించినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, దాటిని ప్రిజర్వ్ చేయమని ఇచ్చాం. ఇంకా 6 నెలలు కాలేదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని ఇప్పుడు మీరు ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి, లేదా ప్రజలు ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి. ఖచ్చితంగా వాటి ఫాలో అయ్యి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు, అదేవిధంగా బాధితులకు న్యాయం జరగడమే కాకుండా ఎర్రింగ్ ఆఫీసర్స్, ఎర్రింగ్ పర్సన్స్ ఎంత పొజిషన్ లో ఉన్నప్పటికీ వాళ్ళ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కావాల్సిన నేపథ్యాన్ని క్రియేట్. ఓకే, ఒక్క నిమిషం అండి. చంద్రబాబు గారు పోలవరం నుంచి ఒక ఆయన ఉన్నారు. చంద్రబాబు గారు ప్లీజ్. హలో, మాట్లాడండి చంద్రబాబు గారు. నమస్తే. మీకు పిల్లలు ఉన్నారు, ఎంత మొక్క పెద్ద నమస్తే అండి. నమస్తే అండి. సారా మాట్లాడండి వినిపిస్తుందండి. ఏంటంటే పెద్ద పెద్ద ధనవంతులకి అలాంటి చట్టాలంటే పెద్ద పట్టించుకోవట్లేదండి. పేదవాళ్ళకి చిన్న చిన్న వాడికి కేసులు తప్పండి. కోట్లు వేల కోట్లు వచ్చిన వాళ్ళకి కేసులు అంటే అది లెక్క లేకుండా ఉన్నది. చట్టం అంటే భయమే లేదండి వాళ్ళకి. అవును, అతి ద్వారం ఏంటి చూడాలంటే అసహ్యంగా చెప్తుందండి. ఆ ఎక్కువ శాట్లు సైకో శాట్లు ఏంటండి బాబు ఇవి? అసలు ఇది సాల్వ్ అవ్వాలంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోతే సాల్వ్ అవుతుందండి. అది ఆయన ఒక్కటి సాల్వ్ చేయాలండి. ఇది ఇంకెవరి వల్ల కాదా? ఎవరి వల్ల అవ్వదండి. ఒక పవన్ కళ్యాణ్ గారే నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే పక్క ప్లాన్ చేస్తారండి ఆయన. అవునవును, గన్ కంటే వేగంగా వచ్చే జగన్ తోనే ఏమీ కాలేదు. మేడం గారు కూడా నమస్కారం. కృష్ణకుమారి గారు ఆవిడ తీసుకెళ్ళండి ఆయన దృష్టికి. ఒకటి చంద్రబాబు గారు ఎప్పుడు నుంచో లేదు. ఆయన ఒక్క తలుచుకుంటే 9 రోజుల్లో తీసుకొస్తారండి బయటకు ఒక ఆర్డర్లో.
అదండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అదే ఇమేజ్ అయింది, ఒక బ్రాండ్ అయింది. ఓకే, ఒక్క నిమిషం అండి, లాయర్ గారు మాట్లాడుతున్నారు. ఓకే అండి. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పదండి. వ్యవస్థను ఉపయోగించుకోలేకపోవడం వల్ల వ్యక్తులను ఆరాధిస్తున్నాం మనం. అవును. మన వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం ఇది. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది, నాకంటే వ్యవస్థ గొప్పది, నీకంటే వ్యవస్థ గొప్పది. మనం వ్యవస్థను సక్రమంగా సరిదిద్దుకోలేక వ్యక్తుల్ని అభిమానిస్తున్నాం. అదే మన వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం. కాబట్టి మనకు మంచి వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు. లెట్ us hope that we will strengthen all these constitutional bodies. అది ఆ రక్షణ మనకి ఉండాలి అని అంటే కాన్స్టిట్యూషన్ మనం రక్షించుకోవాలి, కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ మనం ఇంబైట్ చేసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఏం హక్కులు ఉన్నాయి, ఎవరికి ఏం పవర్స్ ఉన్నాయని. పోలీస్ ఆఫీసర్ అయితే కొమ్ములే ఉండవు. ఆయన కూడా అట్లాంటి వ్యక్తులను కూడా బోన్లో నిలబెట్టి శిక్షించినటువంటి సందర్భాలు కోకోలలో ఉన్నాయి. ప్రధానమంత్రి జైలుకి పోయిన నేపథ్యం ఉంది భారతదేశంలో. కాబట్టి మనం వ్యవస్థని గౌరవిద్దాం. వ్యక్తులుగా మంచి వ్యక్తులు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు లాంటి స్పాంటేనియస్ గా స్పందించవచ్చు, మనం అభినందించాలి, మనం దాన్ని ఏమి కాదంటానికి లేదు. కానీ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరు చేయాలి ఇక్కడ? హోమ్ మినిస్టర్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు కాదు. కాబట్టి హోము ఎవరి దగ్గర ఉంది అని గట్టిగా మనం ఒత్తిడి చేసి ఇమ్మీడియట్ గా వీళ్ళని సస్పెండ్ చేసే విధంగా, అదేవిధంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఇమ్మీడియట్ గా మూవ్ అయ్యింది. ఏంటంటే ఐపీఎస్ మీద తీసుకోవడం అంత తేలికైన విషయం కాదండి. అందుకని సిబిఐ ఎంక్వైరీ కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసింది, అన్ని చేసిందండి. కాబట్టి మనం అతి త్వరలోనే ఒక మంచి డెసిషన్ ని, రెండోది బాధితులకి సత్వర న్యాయం జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రకటనలు చేయబోతా ఉంది. చూద్దాం, లెటెస్ట్. ఓకే, శ్రీనివాస్ గారు హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు దీని మీద ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఏమైనా మాట్లాడడం, ఈ కేసు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. నిన్న మొన్న రివ్యూస్ చేశారు, అలాగనే ఇన్పుట్ అడిగారు. నిన్న 3 hours కమిషనర్ గారితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగితే బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం వేరే రూమ్ లో నుంచి. నేను కమిషనర్ గారితో కూర్చొని అనేక అంశాల గురించి మాట్లాడాం. ఖచ్చితంగా వారు సిద్ధంగా ఉన్నారు. బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ పరిగణించుకొని ఎర్రింగ్ ఎంత పెద్ద వ్యక్తులైనా సరే మేము చర్యలు తీసుకుంటామని ఖచ్చితమైనటువంటి భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మనం వాళ్ళకి అండగా నిలబడతాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. శ్రీనివాస్ గారికి ఒక ప్రశ్న. శ్రీనివాస్ గారండి, ఇప్పుడు ఆ జత్వానీకి అతను ఎవరు విద్యాసాగర్ ఒక పిక్ పంపించాడు కదా, కుక్కల విద్యాసాగర్. అది ఇప్పుడు పంపించారా, ఎప్పుడు పంపించారా అనేది వేరే విషయం. అది చాలా చాలా లాంగ్ బ్యాక్ అండి. అయితే ఏమైందంటే ఇది గూగుల్లో రిట్రైవ్ చేసి, ఆమె దగ్గర ఫోన్లు కూడా లేవండి, ఆమె దగ్గర డేటా కూడా లేదు. గూగుల్ రిట్రైవ్ నుంచి తీసుకున్నటువంటి పిక్ అది. ఎందుకంటే ఆమె కూడా జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం బయట పెట్టింది అది. ఎందుకని ఈ విధంగా నన్ను హింసిస్తామంటే బ్లాక్ చేస్తే దాన్ని మనసులో పెట్టుకొని తప్పుడు కేసు పెట్టాడు, ఆయన కూడా సహకరించాడు అనే దానికోసం చెప్పింది తప్ప ఆయన ఏదో బయట పెడదామని ఆ కేసు. నేను అడిగేది అది కాదండి, ఎవరికి ఆమె ఇష్టమై పెట్టిందా, ఇష్టం లేక పెట్టిందా, ఎందుకు పెట్టింది అనేది ప్రశ్న కాదు. ఇవాళ సమాజంలో